నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈద్ కానుకగా మార్చి 30న సికిందర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ సల్మాన్కి భారీ విజయాన్ని అందిస్తుందని అభిమానులతో పాటు ప్రేక్షకులు చాలా బలంగా నమ్మారు. కానీ ఎవరూ ఊహించని విధంగా సికిందర్ పరాజయాన్ని చవిచూసింది. దీంతో సల్మాన్ తన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడు, ఎలాంటి కథతో వస్తాడనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ నేపథ్యంలోనే తన హిట్ మూవీస్లో ఒకటైన బజరంగ భాయిజాన్కి సీక్వెల్ చేయబోతున్నాడనే న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ మూవీని సల్మాన్ చేయడనే వార్తలు ముంబై సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఈ మూవీ పాకిస్తాన్కి చెందిన 6 సంవత్సరాల ఫాహిదా అనే పాప ఇండియా వచ్చి తప్పిపోతుంది. దీంతో బజరంగ భాయిజాన్ అనే హిందీ యువకుడిగా చేసిన సల్మాన్ ఆ పాపని భద్రంగా పాకిస్తాన్కి పంపిస్తాడు. ఈ నేపథ్యంలో కథ తెరకెక్కగా ఆ 2 క్యారెక్టర్ల మధ్య ఎంతో అనుబంధాన్ని కూడా చూపించడం జరిగింది. సెకండ్ పార్ట్ కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య నడిచే కథతోనే తెరకెక్కబోతుందనే వార్తలు వచ్చాయి. రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథ సల్మాన్కి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే న్యూస్ కూడా బయటికి వచ్చింది. కానీ పహల్గామ్లో ఉగ్రవాదులు 28 మందిని పొట్టన పెట్టుకోవడంతో పాకిస్తాన్తో తాడో పేడో తేల్చుకోవాలని మన వాళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియా నేపథ్యంలో మూవీ తెరకెక్కడం అసాధ్యం. బజరంగ భాయిజాన్ సీక్వెల్ ప్రయత్నాలు సల్మాన్ విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. బజరంగ భాయిజాన్ 2017 జూలై 17న ఈద్ కానుకగా విడుదలవ్వగా సల్మాన్కి జోడీగా కరీనా కపూర్ చేసింది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్, రాక్ లైన్ వెంకటేష్ సుమారు 75 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. వరల్డ్ వైడ్గా 918 కోట్లు వసూలు చేసింది.